చైనాలో మరో వైరస్ వేగంగా విస్తరిస్తుంది. అదే హెచ్ఎంపీవీ, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున హాస్పిటల్లో చేరుతున్నారు. అయితే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక్క హెచ్ఎంపీవీ కేసు కూడా నమోదు కాలేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ జలుబు ఇంకా ఫ్లూ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. కాకపోతే దీని బారిన పడకుండా ఉండడానికి కొన్ని ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకోవాలి. అవేంటంటే, దగ్గుతున్నప్పుడు ఇంకా తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకి హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ని అడ్డు పెట్టుకోవాలి. ఇంకా సబ్బు లేదా ఆల్కహాల్తో కూడిన శానిటైజర్తో తరచూ హ్యాండ్స్ని వాష్ చేసుకుంటూ ఉండాలి. అలాగే గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఒకవేళ అలాంటి ప్రదేశాలకి కనుక వెళ్ళాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఫ్లూతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. అండ్ అదేవిధంగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలకి వెళ్ళకూడదు. అలాగే గుంపులో కూడా తిరగకూడదు. ఇంకా చాలినంత మంచినీళ్ళు తీసుకోవడంతో పాటు పౌష్టికాహారాన్ని కూడా తీసుకోవాలి. ఇంకా అనారోగ్యం బారిన పడినప్పుడు ఇతరులను కలుసుకోకుండా ఉంటే మంచిది. ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉండే గదిలో గాలి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. అలాగే కంటి నిండా నిద్ర కూడా పోవాలి. వీటిని పాటిస్తూ కొన్నింటిని అవాయిడ్ చేయాలి. అవేంటంటే, ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు. అలాగే ఒకసారి యూజ్ చేసిన టిష్యూ పేపర్స్ని ఇంకా హ్యాండ్ కర్చీఫ్స్ని మళ్ళీ వాడకూడదు. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. ఒకవేళ వారికి సపర్యలు చేయాల్సి వస్తే కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు తరచూ కంటిని నలుపుకోవడం, ముక్కు, నోటిని చేతితో తుడుచుకోవడం మానుకోవాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు. అలాగే డాక్టర్ను సంప్రదించకుండా సొంతంగా ఎలాంటి మెడిసిన్ కూడా వాడకూడదు. ఈ విధంగా చేయడం వల్ల హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.